మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా, జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా తెలుసుకోవాలనుకుంటుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎలాంటి హోమాలు చేసుకోవాలన్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం శరవణ భవాయ నమః. గురుగారు, విశేషంగా ఈ ఫిబ్రవరిలోనే 23 తారీఖున చతుర్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడింది. అదే రోజున రాహు, కేతు, కుజుడు వల్ల కాలసర్ప దోషాలు కూడా వస్తున్నాయి అని విన్నాము. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఇది సర్పదోషాలని నివృత్తి చేసేటటువంటి, కాలసర్పదోషాలని నివృత్తి చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి వేదమంత్రం అమ్మ ఇది. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు, వేల సార్లు బ్రాహ్మణం మేము చదివితే అవతల వ్యక్తులకు ఎవరికైతే జాతకంలో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని రాసుల వారికి కానీ ఈ యొక్క కుజరాహు కేతు యొక్క గ్రహాలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో, ఏ సమస్యలను ఇస్తున్నాయో వాటికి సంబంధించిన దోషాలు పటాపంచలైపోతాయి. ఇది చాలా విశేషమైనటువంటి వేద మూల మంత్రం ఇది. అయితే మీరు అడిగినట్టుగా ఫిబ్రవరి 23వ తేదీన కుజగ్రహము, మహావేడి గ్రహం, ఉష్ణతత్వ గ్రహము, ఆవేశ గ్రహము, ఆలోచన రాహిత్య గ్రహము, ఏ పనైనా చాలా ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహం. ఆలోచన రావటం, అక్కడ జరిగిపోవటం, అంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుజగ్రహం ఏంటంటే అమ్మ, శని భగవానుడు ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాడు. కుజుడు ప్రమాదం చేసేస్తాడు అంతే. ఇక అదేదో కొన్ని డైలాగులు ఉంటాయి సినిమాల్లో, అంతటి ఫాస్టెస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఈ కుజగ్రహము ఇప్పటి వరకు ఉచ్చస్థితిలో మకర రాశిలో ఉండి మరీ కొన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు రాహుతో కలిసి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఫిబ్రవరి 23ని అడుగు పెడుతున్నాడు. ఆల్రెడీ ఆ రాశిలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఈ కుజుడు రావడంతో మార్చి 2వ తేదీ వరకు కూడా ఈ యొక్క గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి చాలా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కొంతమంది రాశుల వారికి. మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ కుజగ్రహము ఆయా శతభిష నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ఉండి, రాహువు ప్లస్ ఎదురుగుండా ఉన్నటువంటి కేతువుని చూస్తూ ఈ కుజుడు పూర్తిగా సర్పదోషాన్ని ఆవహించినటువంటి రాశి కుంభరాశి. అట్లాగే సింహరాశికి కూడా ఎదురుకుండా కుజరాహువులు, అట్లాగే కేతు అనేటటువంటి వాడు సింహంలో ఉన్నాడు కదా. ఈ సింహరాశి వారికి కూడా సర్పదోషం అనేటటువంటిది పూర్తిగా ఆ ఫలితం కలుగుతూ ఉంటుంది. విడిగా రాహుకేతువుల వలన కలిగే దోషం వేరమ్మ, సర్పదోషం. కుజుడితో కలిసినటువంటి దానికి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు. జాతకంలో ఎవరికైనా కుజ దోషాలున్నా, రాహు దోషాలున్నా, రాహుకేతువుల దోషాలున్నా, అంటే కాలసర్ప దోషం అనేటటువంటిది జాతకంలో ఏంటంటే అమ్మ, రాహువుకి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉంటాయి. లగ్నం ఉంటుంది జాతకంలో, చంద్రుడు అక్కడే ఉంటాడు వీళ్ళ మధ్యలోనే, అట్లాగే గ్రహాలన్నీ వీళ్ళ మధ్యలోనే ఉంటాయి. దీంట్లో ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతారు. ఈ మిగతా గ్రహాలన్నీ సవ్య దశలో తిరిగితే వీళ్ళు అపసవ్య దశలో తిరుగుతారు. అదే రాహువు నుంచి అపసవ్య దశలో గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, లగ్నము, చంద్రుడు, ఇవన్నీ జన్మజాతకంలో, వాళ్ళకి ఏ పని ముట్టుకున్నా ఆటంకాలే. ఏ సందర్భమైనా సరే వారికి తలకాయ పిదిచ్చే పరిస్థితులు వస్తాయి. ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళదు. ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ప్రతి కోర్టు సమస్యల్లో ఎప్పుడూ ఏదో తనామునకం అయిపోతూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా ఈ కుజుడితో లింక్ కలిసిందనుకోండి, జన్మ జాతకంలో చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ తెలుసుకుంటేనే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ కుజుడు వాళ్ళతో సంబంధం ఉన్నా, అంటే కుజుడు రాహుతో కలిసిన, కుజుడు కేతువుతో కలిసిన, కుజరాహు కేతువుల యొక్క సంబంధం నక్షత్రపరంగా ఉన్నా, కుజుడింట్లో రాహు ఉన్న, రాహు ఉన్న చోట కుజుడెళ్ళి కలిసిన, ఇవేంటంటే మహాదోషాలని కలుగజేస్తాయమ్మ, మహాదోషాలని కలుగజేస్తాయి. దీన్ని మనం సర్పదోషం అనుకోవచ్చు. జాతకంలో ఒక్కోసారి కుజుడు ఉండకూడని కొన్ని 1, 2, 4, 8, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం కూడా ఆవహించినట్టే దానికి. ఆ స్థానాల్లో కుజుడు ఉంటే మంచిది కాదు కదా. పురుషులకి కొన్ని సమస్యలు, స్త్రీలకి కొన్ని సమస్యలు ఇస్తాడు ఆ కుజుడు ఆ స్థానాల్లో ఉంటాయి. ఓ పట్టాన పెళ్లి కాదు. కుజరాహులు కలిస్తే సంతాన విచ్ఛిన్న దోషాలు, గర్భ సంబంధిత రక్త దోషాలు, రక్తస్రావ దోషాలు, 1కి 4 సార్లు
గర్భధారణ అనేటటువంటిది విచ్ఛిన్నం జరగటం, ఓ పట్టాన పెళ్ళిళ్ళైనా సరే భార్యాభర్తల మధ్య ఎప్పుడు రగడ అంటాం చూసారా, గొడవలు, విపరీతమైనటువంటి గొడవలు, ఆవేశం కట్టలు దించుకుంటూ ఉంటుంది పరిస్థితులు. ఒకళ్ళు కూలుగా ఉన్నా వీళ్ళు కూలుగా ఉండవు, లేకపోతే ఇద్దరికీ ఉన్నాయనుకోండి జన్మజాతకాలలో ఆ భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలే. వాళ్ళ వలన కుటుంబాల్లో సమస్యలు, మనశ్శాంతి ఉండదు. ఒకటమ్మా, ఎప్పుడో ఒకసారి భార్యాభర్తల మధ్య సమస్య వస్తే దానికి అర్థం పర్థం ఉంటుంది. ప్రతి క్షణము రోజులో 24 గంటల్లో 24 సార్లు గొడవలు జరిగినా కూడా సమస్య. దానికి కారణమే ఈ కుజరాహుల యొక్క దోషము. కేతువును పక్కన పెట్టండి, ఆల్రెడీ కేతువు కూడా కుజుడిచ్చే ఫలితాలే ఇస్తాడు, ప్రత్యేకించి ఆయనకి ఏం లక్షణాలు ఉండవు. మరి కుజరాహులు కలవటం వలన ప్రమాద దోషాలు జన్మజాతకంలో ఒకవేళ ఈ కుజుడు ఏ చతుర్థానికి అధిపతి అయ్యో లేకపోతే అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ప్రమాదాల రీత్యా కొన్ని గండాలు వస్తాయి, అట్లాగే కొన్ని ఆపరేషన్స్ జరిగే పరిస్థితులు వస్తాయి, అట్లాగే వీరికి కొన్ని ప్రమాదాల ద్వారా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే కుజరాహులు ఏంటంటే కొన్ని క్యాన్సర్స్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా సృష్టిస్తూ ఉంటారు. అంటే ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇప్పుడు వచ్చేస్తాయా? ఇప్పుడు రావు. జన్మజాతకంలో కాదమ్మా, ప్రతిదీ. అంటే కొంతమందికి ఏంటంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, టైం తెలియదు, నాకేమీ తెలియదండి, మా పెద్దవాళ్ళు రాయలేదు అంటారు. కానీ గ్రహాలు స్క్రీన్ షాట్ చేసేస్తాయిగా. ఎప్పుడైతే ఒక జీవి బయటకు వచ్చాడో ఆ గ్రహాలు స్క్రీన్ షాట్ చేస్తే దాన్ని మేము జిరాక్స్ కాపీ అంటాం. ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి మంచినిస్తున్నాయా చెడునిస్తున్నాయా, కొన్ని మంచి ఇస్తాయి కొన్ని చెడుని ఇస్తాయి. కొంతమంది జాతకాల్లో అయితే ఎప్పుడూ ఇబ్బందులే, అసలు ఏది వాళ్ళకి సక్సెస్ కాదు పాపం, చూస్తే చాలా మంచి వాళ్ళు. మరి అవన్నీ ఎప్పుడు వెలుగులోకి వస్తాయి? పుట్టంగానే తీసింది మరి ఇప్పుడు అలాగే ఆ ఒక్కరోజే వెలుగులోకి రావాలిగా. ఆ జాతకం మనం చచ్చేంత వరకు కూడా ఈ గ్రహాలు ఇట్లా మల్టిపుల్గా కలుస్తున్నప్పుడు, 1కి 5 రకాల గ్రహాలు, 1కి 4 రకాల గ్రహాలు, లేకపోతే ఈ కుజరాహులు కలిసినప్పుడు, జాతకంలో ఈ కుజరాహుల యొక్క సిచ్యువేషన్ బాలేకపోతే కొన్ని రాశుల వాళ్ళకి ఇప్పుడు ఆ సంబంధ దోషాలు అనేవి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి వరకు? ఈ కుజరాహుల మిశ్రమం మార్చి 2 నుంచి, ఆల్రెడీ ఫిబ్రవరి 23 నుంచే స్టార్ట్ అయింది, మార్చి 2 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇంకా ఉధృతంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. 20 వరకు, ఇంకా మార్చి 2 నుంచి మార్చి 20 వరకు కుజుడు శతభిష నక్షత్రంలో ఉండటం, రాహువు కూడా శతభిష నక్షత్రంలో ఒకే నక్షత్రంలో ఉండి ఈయన శక్తులన్నీ రాహువు లాక్కొని ఇంకా శక్తిని ఉధృతం చేస్తాడు. ఇద్దరికి అసలు పడదు కుజరాహువులకి. ఒక ఇంట్లో ఇద్దరు పడని మంచి వైబ్రేటింగ్ నెగిటివ్ వైబ్రేట్ ఉన్నటువంటి గ్రహాలు ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మరి ఆ కుంభరాశి వారికి తెలియాలి, సింహరాశి వారికి తెలియాలి పరిస్థితులు ఎలా ఉంటాయో. గురుగారు, ఇప్పటి వరకు కాలసర్పదోషం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ ఇంతవరకు మీరు చెప్పింది కుంభరాశి, సింహరాశి. మరి ద్వాదశ రాశిలో ఇంకా ఏ రాశుల వారికి దీని ఎఫెక్ట్ బలంగా ఉందంటారు? అమ్మ, ముఖ్యంగా కుంభరాశిలో కలుగుతున్నటువంటి ఈ సర్పదోషము, కాల సర్పదోషము స్టార్ట్ అయింది ఫిబ్రవరి 23న, అది జూలై 10 వరకు ఉంటుంది, 15 వరకు. కాల సర్పదోషం గ్రహాలన్నీ ఈ రెండింటి కేతువు నుంచి రాహు మధ్యలో సంచరిస్తూ ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోయే సమయానికి జూలై 2nd వీక్ దాటుతుంది. అది వేరు, అది ప్రపంచానికి పట్టినటువంటి కాలసర్పదోషం. లేకపోతే కుంభం నుంచి కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఆ 7 రాశుల వారికి కూడా ఈ యొక్క కాలసర్పదోష యోగం అనేటటువంటిది నడుస్తూనే ఉంటుంది. సిస్టమ్ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ రాశుల్లో ఉన్నటువంటి ఏవైతే సిగ్నిఫికేటర్స్ అంటారు, అంటే కారకత్వాలు, అవి ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా చాలా వరకు నశిస్తూ ఉంటాయి. మీరు అడిగినట్టుగా ముఖ్యంగా ఈ కుజరాహువులు మరి మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 తారీఖు వరకు అక్కడే ఉంటాడు కదండి. మరి ఏ రాశుల వారికి అంటే కుంభము, సింహము, మీనము, మకరము. మకర రాశికి 2లో కుజరాహువులు, కుంభంలో కుజరాహువులు, మీనం నుంచి 12వ స్థానంలో కుజరాహువులు. ఇది మహాదోషప్రదం ఈ 3 రాశుల వారికి. అట్లాగే వృషభ రాశి వారికి 10వ స్థానం, అంటే వృత్తిరీత్యా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కర్మస్థానంలో కుజరాహువులు ఉంటే ఏంటంటే వృత్తిలో 1,00,000 సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు, కర్మదోషాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. వారి జాతకంలో ఉన్న దోషాలన్నీ ఇప్పుడు ఈ కుజరాహువులు ఇస్తూనే ఉంటారు వాళ్ళకి. వృత్తిలో మహా టెన్షన్గా ఉంటూ ఉంటుంది ఓ పట్టాన. అట్లాగే కీర్తి ప్రతిష్టలన్నీ కూడా భంగం అవుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. అట్లాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో ఇరువురి మధ్య సఖ్యత తగ్గిపోయి గొడవలు ఎక్కువ అవుతాయి, కోర్టు సమస్యల దాకా వెళ్లాల్సి వస్తుంది. అట్లాగే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి, సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గిపోయి విపరీతమైనటువంటి కోర్టు సమస్యలు,
అంటే ఇద్దరు కూడా దూరంగా వెళ్ళిపోవటం, సంసారం అనేటటువంటిది విచ్ఛిన్నం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఈ సమయంలో. ఈ రాశిలే కాదు, జాతకంలో వైబ్రేట్ అయితే జరుగుతాయమ్మా, జాతకంలో వైబ్రేట్ అయితే జరుగుతాయి. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? మకరము, కుంభము, మీనము, వృషభము. నెక్స్ట్ మనకి కర్కాటక రాశి, ఇది మహా డేంజరస్ వీళ్ళకి. అష్టమంలోనే 4 గ్రహాలునే, దాంట్లో కుజరాహుల్నే తీసుకుందాం, ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ జరిగిపోతూ ఉంటాయమ్మా. శుక్రుడు మార్చి 2కి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు, ఆయన వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. రవి మార్చి 14కి వెళ్ళిపోతాడు. అట్లాగే బుధుడు మాత్రం ఈ నెలల్లో అక్కడే ఉంటాడు. కాబట్టి వ్యాపారస్తులకి కొంచెం బాగా దోషాలు ఎక్కువగా ఉంటాయి, లేనిపోని తలకాయ నొప్పులన్నీ వ్యాపారస్తులకు ఉంటాయి. మరి కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజరాహువులు ఎన్నో రకాలైనటువంటి సంతాన దోషాలు, సంతాన ప్రతిబంధక ఇబ్బందులు, సంతానం వలన ఇబ్బందులు, ఒకవేళ గర్భవతులైన కనుక సంతానపరమైనటువంటి విచ్ఛిన్న దోషాలు, అంటే గర్భదోషాలు అనేటటువంటి ఎక్కువగా ఆపరేట్ అవుతూ ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది పూర్తిగా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ వలన చాలా మంది స్త్రీలకి, కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. అష్టమంలో కుజరాహువులు ఉంటాయి. అట్లాగే కొంతమందికి ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి కొన్ని చర్మ సంబంధిత దోషాలు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, అట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. కొంతమంది కర్కాటక రాశి వారు షేర్స్లోనో, స్టాక్ మార్కెట్లోనో, లేకపోతే కొంతమంది ఏదో ఐపీఎల్ మ్యాచ్ల్లో డబ్బులు పెడుతూ ఉంటారు. వారికి పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది. దోషప్రదమైనటువంటివి, అకస్మాత్తుగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి, అకస్మాత్తుగానే ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగంలో విపరీతమైనటువంటి మార్పులు, టెన్షన్స్, తట్టుకోలేని పరిస్థితి. కొంతమంది ప్రేమికులకైతే, కర్కాటక రాశి వారికి అయితే కనుక ఆ ప్రేమ విచ్ఛిన్నం అయిపోయి, ఇరువుల మధ్య విపరీతమైన గొడవలైపోయి ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వచ్చే పరిస్థితులు ఉంటాయి కొంతమంది కర్కాటక రాశి వారికి. కొంతమంది అయితే కనుక జాతకంలో ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగినటువంటి దశలు ఏదైనా జరుగుతాయి కుజరాహువులది, వీళ్ళ మనసుకి సంబంధించింది ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెబుతాం. మనసంతా కూడా అతలాకుతలం అయిపోయి అసలు ఈ జన్మ అవసరమా అనేటటువంటి పరిస్థితికి వచ్చి కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సరే, జాతకంలో ఇంకేదైనా గ్రహం రక్షించింది అనుకోండి, నో ప్రాబ్లం, పక్కకు పడతారు. అంటే మనసు అతలాకుతలం అయ్యే పరిస్థితుల గురించి చెబుతున్నానమ్మా. అందరికీ ఇలాగే జరుగుతుందని కాదు, జాతకంలో వైబ్రేట్ అయితే జరుగుతాయి, అంతేగాని అందరికీ జరగవు. ఒకరికి ఒక రకమైన కష్టాలు నష్టాలు పడుతూ ఉంటారు. అట్లానే అందరికీ అదే నెగిటివ్ వైబ్రేట్ అవుతాయని దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. సింహరాశి ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, వ్యాపార పరంగా, భాగస్వామ్య పరంగా. ముఖ్యంగా సింహరాశికి విద్యార్థులకైతే గనక చెడు వ్యసనాల మీద వారికి తాపత్రయం ఎక్కువైపోతూ ఉంటుంది. దాని వలన ప్రయాణాలు పెట్టుకోవటము, కాస్త ప్రయాణాలు చేస్తూ వెహికల్స్ పరంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవటము. ఆల్రెడీ రాహుకేతువులతో కాకుండా ఇప్పుడు కుజుడు కూడా వచ్చాడు. చదువులో విపరీతమైనటువంటి అలజడి కలుగుతుంది. వీళ్ళు చదివే వాళ్లే ఉన్నట్టుండి ఈ నెల రోజుల్లో వాళ్ళకి విద్యార్థులకి పరిపూర్ణంగా విద్యాస్థాయి లెవెల్స్ తగ్గిపోతాయి. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మార్కులు వస్తాయి లేదని టెన్షన్స్, కొంతమందికి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి ఏదైనా ఎగ్జామ్స్లో, చిన్న ఎగ్జామ్సే, తట్టుకోలేని మానసిక వ్యధ ఎక్కువ అవుతుంది. భార్యాభర్తల మధ్య అయితే కనుక అసలు అగ్ని చూడకుండానే అగ్ని పుడతా ఉంటుంది వాళ్ళిద్దరికి, అంతటి దోషప్రదం ఈ కుజరాహువులు. అట్లాగే ఈ సమయంలో సింహరాశి వారు సాధ్యమైనంత వరకు వివాహ వ్యవస్థని ఎంచుకోకుండా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఏదన్నా ఉంటే కనుక ఈ గ్రహాలకి శాంతి చేసుకోవటము, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేసుకోవటము, చేసుకుని వివాహాలు చేసుకుంటే ఈ ఎఫెక్షన్ ఉధృతి తగ్గుతుంది. అంతేగాని వాటి పని వాడితే మన పని మంది అంటే వాటి పని అవే చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన శాస్త్రము నేర్చుకున్న మాలాంటి గురువులను కూడా ఒక సూచనాప్రాయంగా చెబుతామే తప్ప అవతల వాళ్ళకి ఇవన్నీ జరిగిపోతాయని కాదు, జరుగుతాయేమో అని చెప్పి భయపడి దైవారాధనలు చేసుకుంటారని చెప్తాం. దీన్ని మనం నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే ఉంటాయి సిస్టమ్స్ అన్ని. ముఖ్యంగా తులారాశి వారికి పంచమంలో ఈ కుజరాహుల యొక్క దోషము మహాదోషప్రదం. 11లో కేతు. చక్కగా మాకు పిల్లల్ని కనే యోగం కలుగుతోంది అని చెప్పి ఆనందపడే లోపలే సంతాన విహీనత్వ దోషాలు కలుగుతాయి. 5వ స్థానంలో కుజరాహువులు ఉంటే జాతకంలో కూడా ఇది గర్భస్రావ దోషాలని, సంతాన ఎడబాట్లు, సంతానానికి దూరం అవటం, సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి దోషాలు, నష్టపోవటాలు, వ్యాపారంలో ఏదైనా షేర్స్ ఉంటే కనుక భాగస్వాముల మధ్య విడిపోవటము, ఆ షేర్స్ను పనిచేసుకోవటము. అంటే ఆ 5వ స్థానం అనేది మనో ఏకాగ్రతా స్థానం అమ్మ. ఆ మనసు మీద ఈ కుజరాహుల ఎఫెక్ట్స్ పడి పూర్తిగా నష్టాలే కలుగుతాయి. అట్లాగే వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఈ యొక్క కుజరాహుల యొక్క దోషము కొంతమంది విద్యార్థులకి, అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల సమస్యలు,
అట్లాగే ఏదైనా కొంతమంది గృహాలు కడుతున్న వాళ్ళు లేకపోతే భూమి కొన్న వాళ్ళకి భూ కబ్జాల పరంగా కానీ లేకపోతే బెదిరింపులు కానీ లేకపోతే కోర్టు కేసులు ఉంటే భూములకు సంబంధించి కానీ గృహాలు నిర్మాణం చేసేటప్పుడు అనవసరమైన రాద్ధాంతం పడి కోర్టు కేసులు వెంబడ వాళ్ళు అవసరం లేనటువంటి అగచాట్లు పడే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ చేసినా సుబ్రహ్మణ్యేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోవాలి, ప్రయాణాలు కానీ విద్యలో కానీ. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళందరూ కూడా మకరము, కుంభము, మీనము, వృషభము, కర్కాటకము, అట్లాగే సింహము, తుల, వృశ్చికం ఈ రాశుల వారందరికీ కూడా కుజరాహుల యొక్క ఎఫెక్షన్ మల్టిపుల్గా ఆడుతూ ఉంటుంది. వ్యవహారము జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటము, ఈ గ్రహాలకి జపశాంతులు చేసుకోవడం చాలా విశేషత్వం అమ్మ. గురుగారు, విశేషంగా మీరు ప్రతి నెలలో ప్రతి మాసంలో అమావాస్యకి మంచి మంచి పర్వదినాలలో మీ పీఠం ద్వారా హోమాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా. మరి ఈ చతుర్గ్రహ కూటం వల్ల ఈ ఏవైతే ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారు బాధపడుతున్నారో వీరికి విశేషంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారంట? అమ్మ, వీరి పరంగా ఈసారి మార్చి 2వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు, ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ 32 రోజులు 33 రోజులు ఇందాక చెప్పిన రాశుల వారికి జన్మజాతకాల్లో ఎవరికైనా లేకపోతే ఏదీ లేకుండా ఈ బాధలు ఎవరైతే పడుతున్నారో ఈ దోషాలను అనుభవిస్తున్నారో తప్పకుండా వీరికి శ్రేయస్సు కలగాలని నా పీఠంలో నేనే ప్రత్యేకించి ఈ కుజ రాహు కేతువులకి ఈ 33 రోజులు కూడా జపాలు, కుజుడికి 7,000 సార్లు, రాహుకి 18,000 సార్లు, కేతువుకి 7,000 సార్లు వాటి సంఖ్య ఉంటుంది, వేదమంత్ర సంఖ్య. దాన్ని చక్కగా చేసుకుంటూ విడగొట్టుకొని 33 రోజుల్లో. అట్లాగే వీరికి సంబంధించిన అధిష్టాన దేవతలు ఉంటారు. కుజుడికి సర్పగ్రహ మంత్రం ఉంటుంది, సర్పసూక్తము అనేది ఉంటుంది. అది 6 సార్లు రోజు చదువుతూ, గణపతి కేతువుకి సంబంధించి గణపతి అధర్వణ సూక్తం అని ఉంటుంది, అది 7 సార్లు చదువుతూ, రాహుకి సంబంధించి దుర్గా సూక్తం అని ఉంటుంది, అది 18 సార్లు చదువుతూ, ఈ విధంగా ప్రతినిత్యము 32 రోజులు 33 రోజులు నా బాధ్యతగా ఎవరైతే పీఠానికి ఫోన్ చేసి వారి సమస్యని విన్నవించి వారి గోత్రము, పేరు, నక్షత్రము రాసి నాకు పంపిస్తారో, అట్లాగే ఇది పర్సనల్ ఇండివిజువల్గా ఎవరికి వాళ్లే చేసుకోవాలమ్మా. అంటే వారి గోత్రము, ఇది కుటుంబ పరంగా చేసే వ్యవహారం కాదు. ఒకవేళ కుటుంబంలో 4-5 ఈ రాశుల్లో నక్షత్రాల్లో ఉంటే వారికి తగ్గట్టుగా వారికి నేను ఏర్పాటు చేస్తాను, దానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మార్చి 18వ తేదీన కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కలిసి ఉన్నప్పుడు ఆ దోష పరిహారార్థమై ఇందాక మనం అనుకున్న సర్పదోష నివృత్తి కోసమై అమావాస్య రోజున గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, దుర్గా హోమము, అట్లాగే సర్పసూక్త హోమము, ముఖ్యంగా మృత్యుంజయ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమము, మూల బీజాక్షర మంత్రాలతో ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ముఖ్యము. దానికి ముందు ఈ దేవతల యొక్క హోమము, నవగ్రహాలన్నిటికీ హోమము, నక్షత్రాలన్నిటికీ హోమము జరిగేటటువంటి పరిస్థితి అమావాస్య రోజున నేను స్వీకరిస్తున్నాను, మార్చి 18వ తేదీన. కాబట్టి మీరు అన్నట్టుగా ఎవరైనా ఇబ్బందులు కలుగుతూ ఆశ్రయించి మనసులో నమ్మి పర్ఫెక్ట్గా చేసేటటువంటి గురువు దొరికాడు అనుకుంటే మటుకు నన్ను సంప్రదించండి, పీఠానికి ఫోన్ చేయండి. దానికి తగినటువంటి అందరికీ, ఎందుకంటే విడిగా ఇవి చేయాలంటే విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నాయి బయట. ఈ హోమాలు చేయాలన్నా జపాలు చేయాలన్నా తట్టుకోలేని పరిస్థితి. మనం అందరం కూడా సామూహికంగా కలిసి నేను చేస్తున్నాను కాబట్టి ఆ దైవానికి ఆ ఫలితం మీకు ఒక రక్షగా, అంటే హోమం చేసినటువంటి ఆ రక్షని, అట్లాగే ఈ పూజ చేసిన 33 రోజులు కంకణ ధారణ ఉంటుంది, ఆ కంకణం మీదే ఈ తీర్థమంతా పోస్తాను కాబట్టి అది నేను ఇవ్వగలిగే పరిస్థితి ఏర్పాటు చేసి ఎంతవరకు అందరూ భరాయించేటటువంటి దక్షిణగా మాత్రమే నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమంలో పాల్గొనండి. లేదా ఎవరూ లేక నేను సర్వే జనా సుఖినో భవంతు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం నేను ఆ కార్యక్రమం నేను చేయాల్సింది 33 రోజులు నేను చేసుకుంటాను, మాట ఇచ్చినందుకు దేవుడికి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శరవణ భవాయ నమః.